తిరుమల లడ్డు వ్యవహారంలో వాడినటువంటి నెయ్యిలో అసలు నెయ్యే లేదని చెప్పి ఇప్పటివరకు ఆరోపించినటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆధ్వర్యంలో నడిచే హెరిటేజ్ అందిస్తున్నటువంటి టోటల్ కోడ్‌లో అసలు కర్డే లేదంటూ ఒక రిపోర్ట్ బయటికి రావడమే కాకుండా జరిగినటువంటి తప్పును ఒప్పుకుంటూ రూ. 1,00,000 పెనాల్టీ కూడా కట్టిన పరిస్థితి. సో, దీంతో పాటు ఇక పోలవరం పనులు పరిస్థితి ఏముంది? ఇంకా ఇతర విషయాలపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. టోటల్ కోడ్ ఇప్పుడు కొత్త టాపిక్ తిరుమల లడ్డు నుంచి టోటల్ కోడ్‌కి వచ్చింది. టోటల్ కోడ్‌లో అసలు కర్డే లేదంటున్నారు. నెయ్యిలో నెయ్యి ఉందో లేదో నాకైతే తెలీదు గానీ కర్డ్‌లో అయితే కర్డ్ లేదని డైరెక్ట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు రూ. 1,00,000 పెనాల్టీ కూడా కట్టేశారు. దీంతో పాటు కేరళ బ్యాన్ చేసింది హెరిటేజ్ని, గతంలో ఒరిస్సా బ్యాన్ చేసింది. అవును. అండ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు బ్యాన్ చేయరు? వీళ్ళు ఒకటే సూక్తులు చెప్తారు. ఈ కంచంలో ఈ విషయంలో మాట్లాడ్డా ఎగేసుకొని పొగేసుకొని మాట్లాడతారు ప్రతిదీ. అవును. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గులివింది గింజ సామెతేనండి. వాళ్ళ కిందనున్న నలుపు గురించి ఎప్పుడు మాట్లాడరు. పైన ఉన్న ఎరుపుతనమే, ఆ ఎర్రదనంలో ఉన్న ఫ్రాగ్రెన్సెస్ అని మనకు చెప్తారు. అరే మొదటి రోజు నుంచి మొత్తుకుని నేను చెప్తుంది అదే, పిండితో తయారు చేసే పాలు పెరుగు వెన్నకి దాంట్లో వచ్చే పదార్థాలతో నెయ్యి కూడా తయారు చేయొచ్చు. మీ మొహాలకి హెరిటేజ్లో తగలెడుతున్న దిక్కుమాల నెయ్యి ఏదే కదా. మీరు ఎందుకు టెండర్ పార్టిసిపేషన్ చేయరు? మీరు ఒకడు మన ఆంధ్రప్రదేశ్లోని విజయ డైరీ ఎందుకు పార్టిసిపేట్ చేయట్లే తిరుమల లడ్డు విషయంలో? మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఒక్కసారి అనుకుంటే విజయ డైరీ ఇప్పుడు టెండర్ పార్టిసిపేషన్, తర్వాత టెండర్ రాలే వాళ్ళకి. బట్ దెన్ ఎవర్ డేర్ ఇట్. హెరిటేజ్ ఎందుకు చేయదు? అవును. ముఖ్యమంత్రి కదా, ప్రతి తోసేయచ్చు కదా. ఊరు మందే తోసే ఆయన సినిమా డైలాగ్ ఒకటి వేసుకుని వేసేయచ్చు కదా. ఇది మనకి చదువు సంజయ్ కూర్చొని చెప్తున్నాడు కదా పక్కన, మార్కెట్లో 420 రూపాయలు బేర్ మినిమం అంటే 320కి ఎలా ఇస్తారు? అరే బల్క్లో కొంటే కనీసం 100 రూపాయలు కూడా తగ్గించుకోకూడదు. ఎవడన్నా బల్క్ అమ్ముతాడా? లాజిక్ చదువుకోవాలి. అందుకనే ఇప్పుడు మీకు పపెట్ షో ఎప్పుడైనా చూసారా మీరు? యా అవును. ఈ ప్రభుత్వం మీకు చూస్తే మీరు సీనియర్ జర్నలిస్టు, అంటే అక్కడ కుల ప్రాతిపదిక మీద ఉన్న జర్నలిస్టులతో పనిచేశారు కాబట్టి మీకు డైరెక్ట్గా చెప్పండి. ఒరిజినల్ జర్నలిస్ట్ యొక్క దీంట్లో నాకు తెలిసి ఓ తాడేమో చంద్రబాబు నాయుడుకి, ఓ తాడు పవన్ కళ్యాణ్కి, ఇంకో దానికి లోకేష్కి కట్టారు. వీళ్ళు ముగ్గురు మిగిలిన క్యాబినెట్ అందరికీ తాళ్ళు కట్టుకుని తోలు బొమ్మలు అట్లా ఆడిస్తున్నారు. ఈ తాళ్ళు కట్టిన పైన నరేంద్ర మోడీ, అమిత్ షా అటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళతో ఏ పని కాకుండా అధికారం అనే పరమావధిని అనుభవించండి అంతే. రెండోది, మీకు ఏ పని లేనప్పుడు పని లేనో డేట్ చేస్తారు, పిల్లి బొర కొరికినట్టు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడవండి. ఇదే టాస్క్ ఇచ్చారు. హలో లక్ష్మణ జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడడం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళకి సార్ మాకు పని లేదు ఏడ్ చేయాలంటే, మీరు జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేయాలంటే మీకు ఏం చేయాలంటే ఫస్ట్ కిరసనాయిలోడు పౌడర్ డబ్బా కూడా బ్రోకర్ రోల్. ఓకే. 20 కోట్లు ఎంతో ఇచ్చి అర్ణవ్ గోస్వామి గడితో లాలూచి రాజకీయాలు. మూడోదేమో ఈ కంచాలోడు బాధోటి. ఈ కంచాలోడికి ఏమో స్వామి భక్తి, ఏడకెళ్తే అక్కడ నాగరాజ్ డ్యాన్స్. దానికి తోడ పెట్రోల్ బంక్ కొడుకు, కంచాలోడికి పెట్రోల్ బంక్ కూడా తోడి వీళ్ళు ఏంటంటే అలాగ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారిలాగా స్క్రిప్ట్లు రాసుకుని కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా అబాస్పాలు చేయాలి. దానికి ఒక వయసు మీరిన ఓ పెద్ద మనిషి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా పనం పెట్టేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తుంటారు. ఆ ఇరుమలోకాలకి తెలుస్తుందో లేదో తెలియదు నాకు. ఒకప్పుడు రామారావు గారు ధీరుడు, సూర్యుడు, దూరుడు, బోరుడు అనుకుని లేపారు. అవును. చంద్రబాబు నాయుడు సీన్లోకి తేగానే దడేలమని ఆయన బంగాళాఖాతంలోకి ఎత్తేశారు. అవును. ఇప్పుడు లోకేష్ని ఎత్తే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలా బదనాం చేయాలో అన్ని రకాలుగా బదనాం చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా అబ్జర్వ్ చేసి చెప్తున్నా. రామారావు గారి పతనానికి ఇదే నాంది ఇలాగే మొదలైంది ఆయనకి. అప్పుడు ఏ వంకలేడమ్మ డొంకట్టి కేడిసిందని నైతిక విలువలు ఒక ప్రచారం మొదలైంది అప్పట్లో. లక్ష్మీపార్వతిని వంకపెట్టి ఇంకా అన్ని రకాల చెత్తాచెదారం రామారావుని బదనాం చేసి పడేశారు. జ్ఞాపకం ఉందా? సేమ్ ఇక్కడ ఏంటంటే అలాంటి లాలూచి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి లేవు కాబట్టి ఆయన్ని ఎలా బదనాం చేయాలంటే ఆయన ఒక తెలివి తక్కువ మేళం కింద పోర్ట్రేట్ చేస్తున్నారు. ఓకే. ఏది మాట్లాడినా ప్రజల్లో ఎలా పెనట్రేట్ అవుతుందంటే ఆయన స్థాయికి ఆయనేటి ఇలా మాట్లాడారని మాలాటోళ్ళు మీలాటోళ్ళు బిక్కచచ్చిపోయి ఇదేంటి చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతుంది ఏంటని మీరు నేను జర్నలిజంలో చదువుకుని ఆయన ఎప్పటి నుంచో చూస్తున్న మనం కూడా 4 సార్లు గిల్లుకుని చూడవలసి వస్తుంది. ఇది ఎర్రిమాలోకలు చేస్తున్న ట్రాప్లో ఆయన పడిపోయాడు. తెలిసి చేస్తున్నాడా తెలియకుండా చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా లోకేష్కి ప్యారల్గా ఇలా పెంచే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా బదనాం చేసుకుని తిరుగుతున్నారు. ఇక్కడ ఈ మల్టీ టాస్కింగ్ హీరోలకి అంటే ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ కింద కొత్తగా అవతారం ఎత్తారు. దీనికన్నా ముందు అలా నత్వాన్ని తీసుకొచ్చారు. కాందబనాథ్ అలా కంచాలోడు ఎలా చెలరేగిపోయాడు జ్ఞాపకం ఉంది కదా. గుర్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. లుక్ ఎట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఎంత చక్కగా అదంతా తీరా చూస్తే గాలిపోయింది. అలా అప్పుడు మొదలెట్టింది ఏంటి? రంగులు, రుచి, వాసన అని చెప్పి గోలెట్టారు.
ఆ రంగులన్నీ మళ్ళీ చిన్నపిల్లని చేసే పవన్ కళ్యాణ్తో చదివించారు అసెంబ్లీ సమావేశాల్లో. ఇదేంటిది నాకు 3,000 4,000 అని అబద్ధాలు ఆడించారు ఇదేంటని. అలా ఆడపిల్లలు లెక్క కూడా మొదలెట్టారు. అన్నీ చూస్తూని దీపావళి టపాసుకెళ్ళి చూడండి పేలన ఉంటాయి ఇంట్లో. అలా అన్నీ పోయిన తర్వాత ఇంకేటి చేయాలి? ఆఖరికి అలా రుచికొండ భవనాల మీదకి వెళ్ళారు. అదేదో ఇది అన్నారు అది అన్నారు, అలా భారతం కోసం కట్టేశారు, ఇది అన్ని సావులు తెచ్చి లాస్ట్కి అది పర్యాటకమే అని ఒప్పుకున్నారు. ఇవి లాస్ట్కి ఇడితి పడితిప్పి ఏట్రా బాబు ఎందులో ప్లగ్ ఎట్టిన వేలెట్టినా సరే దడేయమని కరెంట్ షాక్ తగులుతుంది. సో ఈ పరిస్థితులు ఏం చేశారంటే ఇలా లాభం లేదు, మనం ఫస్ట్ హిందువులమే కదా అంటే మనకు కూడా ఒక ఆప్షన్ ఉంది, కన్వర్ట్ అయిపోవచ్చు, కన్వర్టెడ్ హిందూస్ కింద. ఈ పవన్ కళ్యాణ్ అంటే చదువు సంజయ్ లేదు, తర్వాత దేవుణ్ణి నమ్మడు, వీళ్ళ కుటుంబాన్ని ఎరేసేద్దాం అని మొదలెట్టారు. నిన్న చూడండి నాగబాబు ఏం మాడుతుండే ఆయన. సరే మీ అన్నయ్య డిగ్రీ కూడా ఉన్నాయి కదా. నేను గతంలో ఏమో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఇప్పుడు కొత్తగా ఏమో బిలాంగ్స్ టు సనాతని హిందూ ఫ్యామిలీ అంటున్నాడు ఆయన. ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే మీరు ఒక మాట చెప్తే జార్చండి, సిగ్గు సరం మానం మర్యాద ఉందా లేదని తిడతారు కదా పెద్దోళ్ళు. అవును, ఎంత సిగ్గులేనోడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని సనాతన ధర్మంలో ఇడాకులు ఉండవు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఇవన్నీ మారుతుంటే నేను జీవితంలో నేను ఎప్పుడు పర్సనల్ మాట ఫస్ట్ టైం మారుతున్నాను. 3 సార్లు మ్యారేజ్ అనే కుంపట్లో కాలెట్టి బయటకు వచ్చి పరిగెట్టి నాతో చేత కాదని బయటకు వచ్చినాడు. అవమానం ఇతనికే కదా, చిచ్చే నన్ను అవమానిస్తున్నాడని చెప్పి పోవాలి కదా వాకౌట్ చేసి. కానీ అది ఏమీ లేకుండా అలా బ్రహ్మానందం గారిని చూడండి, మహేష్ బాబు సినిమాలో పక్కన చూస్తుంది, నన్ను కాదు అక్కడ ఎవరు లేరు కదా సార్ అన్నట్టు పక్కన తగలన్నా ఎదమ్మో వేసుకుని ఆ దరిద్రం అంతా భరించాడు. ఎందుకు కన్వర్టెడ్ హిందూస్లో భరించాలి. పోనీ చిరంజీవి గారు ఏదో డిగ్రీ చదివారు, నాగబాబు నాకు తెలిసి డిగ్రీ లా కూడా చదివాడు. ఈ పవన్ కళ్యాణ్ అయితే చదువు సంజయ్ ఎట్లేదు డిస్కంటిన్యూడ్ బ్యాచ్. నీ తెలివితేటలేవి? ఆయన ఇప్పుడు చిరంజీవి గారు స్వతంత్ర ప్రతిపత్తితో నేను స్వయం కృషితో ఎదిగిన వ్యక్తిని కింద ఆయన పెనట్రేట్ చేసుకోండి, తప్పేం లేదు దాంట్లో, తప్పేం లేదు. మీరు ఆయన దయాదాక్షిణాలతో బతికి బట్ట కట్టిన చిరంజీవి గారు కాందానే వీళ్ళంతా. అవును, అందులో ఎవరికి ఇండిపెండెంట్ ఎంట్రీ లేవు. వాళ్ళ అబ్బాయికిను వాళ్ళ మేనల్లుడికి మాత్రం స్వయం ప్రతిపత్తి ఉంది. అవును, మీరు జాగ్రత్తగా గమనించండి. దే ఎర్న్డ్ దేర్ ఓన్ వాల్యూస్. వాళ్ళ నాన్న పేరు పెట్టడం నిలబడ్డానికి రామ్ చరణ్, వాళ్ళ మామయ్య పేరు నిలబడ్డానికి బన్నీ, వీళ్ళు స్వయం కృషి ఎదిగారు. మిగిలినంతా టపాచి బుత్తిరి పేచే. మీరు చూసుకోండి కావాలంటే స్వయం ప్రకాశం లేని వాళ్ళు. సో ఇలా నాగబాబు కూడా అదే ఆచ్ఛేదంతో బతుకుతూ ఆత్మహత్యలు చేసుకుంటాను డబ్బులు లేకపోతే, కానీ కష్టం వస్తే నిలబడడం మాత్రం రాదు. నీకెందుకు అసందర్భ పేలాపనలు? ఓ పక్క చదువు సంజయ్ మీ తమ్ముడు ఏట్లో గెంతిమంటే గెంతేస్తావు పోయి, ఉచ్చ నీచం అక్కర్లేదా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు దాని విషయంలో? పూర్వపరాలు తెలుసా? పోనీ నువ్వేమన్నా దేవుడి కింద ఇలా రామ్ భక్తుడివి ఇంట్లో చిడతలు వాయించుకుంటూ రోజు కూర్చున్నాడు అంటే నోరిపితే అబద్ధాలు, దేవుణ్ణి నమ్మమని కేజీలతో ఉన్న ఇంటర్వ్యూలు. మరి అప్పుడు నువ్వు కూడా కన్వర్టెడ్ అయింది రీసెంట్గా వచ్చి ప్రవచనాలు మనకి. ఎద్దినిందంటే దూడకట్టే అన్నది చిన్నప్పుడు మనం చదువుకున్నాం. కానీ ఫస్ట్ టైం ఈ పవన్ కళ్యాణ్ ఈ నాగబాబు లాంటి చంద్రబాబు నాయుడు గారు ఎద్దినింది సార్ అంటే మేము దూడకట్టి వచ్చాం సార్ అని ఒకడు, ఈడేమో గడ్డేసి వచ్చామని ఒకడు. తెలుగు తక్కువ మేళం కాకపోతే తెలుగు ఉంటే చదువు వల్ల తెలివి సంస్కారం వస్తాయి. 2 లేవు కాబట్టి ఏం చేయలేం. ఆ చదువుకున్న పాపానికి కూడా ఉన్న తెలివి సంస్కారం పోయింది తమ్ముడు వెనకాల తిరిగింది దానికి. మీరు గమనించారా? ఎవడన్నా మాడతారా మాట? అరే ఆల్రెడీ ఒక అబద్ధం చెప్పారు. ఏంది? జంతు కొవ్వు, పంది కొవ్వు, విషాయిలు నా దివసం నా వాళ్ళకాడని. ఎవరు మొన్న కదా కంచాలో డేట్ చెప్పాడు, ఇంకెక్కడితో వదిలేద్దాం దీన్ని అన్నావు కదా, మళ్ళీ ఏమో పెట్టుకుని దాపరించాం మా నెత్తికి. అరే హార్పిక్ తెలుగు ఉందిరా నీకు? అసలు లాజిక్ మాడుతున్నావు సార్. మీరు జర్నలిజం చదివారు, ఆ పరిగమలతో పని చేసినట్టుకున్నారు మీరు. నేను ఒక విషయం చెప్తాను సార్, మీ ఛానల్కి బాత్రూమ్ ఉందా సార్? ఉందా? ఉంటుంది కదా. ఇప్పుడు సామాన్లతో పాటు 2 కెమెరాలతో పాటు మీ బాస్ వెళ్ళి హార్పిక్ కొడుకొని తీసుకొచ్చాడు అనుకోండి, బయట కంచాలోడు ఉంటాడు, తెలివితే అట్లా ఎలా ఉంటాయంటే మీడియా హౌస్లో హార్పిక్ వచ్చింది అంటే ఏమైనా అర్థం ఉందా? అరే మీ అమ్మని మీ నాన్న అడుగురు బాబు, సామాన్లు కొన్నప్పుడు నెల సామాన్లతో పాటు హార్పిక్ ఈ డోమెక్స్ ఇవన్నీ తెస్తారు ఇల్లు కడగడానికి. అడిగిన ఆడైతే వార్త ఎలా చదువుతాడంటే తెలివి తక్కువడు, చదువు సంఖ్య ఉండలేనోడు, ఇంటి సామాన్లతో పాటు హార్పిక్ అది బాత్రూమ్లు కడగడానికి తీసుకొచ్చారండి. ఈ బోలేబాబా గారు కూడా కంటైనర్లో హార్పిక్లు తెచ్చుకున్నాడు కడగడానికి. అవన్నీ కడగాలి కదా సార్, కడగకుండా బండ్లు అయిపోతాయి. క్లీనింగ్ కూడా అవే వాడతారు కదా యాసిడ్లు అవన్నీ. అవును, ఆడేదో ఇదంతా కలిపేశారట. చిన్న మాట చెప్తా సార్, తెలివి ఉంటారు నీకు. ఎలాగో పెళ్లి పేటకు లేవు కదా, సన్నాసి బతికే కదా, ఇంట్లో అంట్లు తోముకొని సస్తావు కదా, నీ మొహానికి ఇంత విమ్ముక్క రాయించి సబ్బు అంటుకుని ఉందనుకోండి కంచంకో దేనికో, అందులో తిను, వాంతులు విరోచనాలతో సస్తావు. బేసిక్ లాజిక్ ఇది. అంతే, కరెక్టే. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. అంటే హిందువులు మనోభావాలు అంటే నీకు అంత పోత్రంగా ఉందా? వీళ్ళు కర్రక జెండా పాముకోళ్ళు వేసి తిరుగుతూ ఉంటారు. ఏడ సచ్చారు వీళ్ళందరూ?
అలా పెద్ద జీరు ఎక్కడ కూర్చుని ఉంటాడు కదా, ఇది మా చిన్న జీరు అంటే రియల్ ఎస్టేట్ లో బిజీగా ఉంటాడు. ఇలా అది వీళ్ళు ఎందుకు మాట్లాడరు సార్ బయటకు వచ్చి? ఒక్కళ్ళు మాట్లాడలేదు, ఒక హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి స్వాములు మాట్లాడలేదు, ఈ బీజేపీ పెద్దలు కూడా ఎవరు దీని మీద. బీజేపీ వాడు తగిలించి తమాష చూస్తుండు, వీళ్ళు ఎర్రిమాలోకలకు తెలీదు, తగిలించి తమాష చూడడంలో సిద్ధహస్తులు. చంద్రబాబు నాయుడు ఒక దెబ్బకి బదనాం చేసిన వాడి మీద వదిలేస్తారు. మీకు గమనించండి, ఇది క్లియర్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడిని ఎలా బదనాం చేయాలి, ఈ టార్గెట్ వాళ్ళది అదే, మిషన్ ఇంపాసిబుల్ అదే. దానికి తోడు అడ్డమైన దిక్కుమాల స్క్రిప్ట్, ఈ కరసనాలోడు ఇచ్చినాడు, కంచాలోడు ఇచ్చినాడు, పెట్రోల్ బంక్ ఇచ్చింది, ఆ పౌడర్ డబ్బా వాడు ఇచ్చింది చదివేస్తాడు ఆయన గుడ్డ చీరలో పడినట్టు. ఈ దరిద్రానికి బూమెరంగై కొత్త నటనోటి ఏర్పరిచారు, మైకోటి పెట్టి. అసలు Z+ కేటగిరీ ఉన్నోడికి ఎవడైనా రోడ్డు మీద మనుషులు తిరగనిస్తారు సార్? ఆ చెత్త ఎత్తినోడిని ఆపి ఈ మన నవరస నటనా సార్వభౌమ కవిత కథకాలంతా చూపిస్తుండు. అక్కడ ఆశ్చర్యం అన్నమాట. అరే Z+ కేటగిరీ ఉన్న ఆయనకి కాన్వే ఎప్పుడైనా వెళ్తే రోడ్డు మీద ఎవరైనా పెట్ట మనిషి కనబడతారా మీకు? అసలు లేదు. ఈ తెలివితో కూడా చదువు లేనట్టు రాసేస్తే ఏమవుద్ది? అరే దొంకేసిన వ్యాపారం కాదు రే, వారం వారం చిలక పలుకులు చెప్పుకోవడం కాదు, మెట్టి దెబ్బలు దగ్గరలో ఉన్నాయి. ఈ కంచాలోడు ఆవేశం ఆ బీజేపీ ట్రాప్లో పడి, నువ్వు చదువు ఎలాగో లేదు నీ మొహానికి. నీ పక్కన ఉమేష్ చంద్ర అని అడ్వకేట్ ఉంటాడు, ఆయన కుర్రాడు జమ్ ఆఫ్ క్యాండిడేట్, చదివించుకోరా సార్ ఛార్జ్ షీట్, సిగ్గుతో సస్తావు. నీ మొహానికి స్వామి భక్తి ఉండే ఏడ పని చేస్తే ఆడు భజనలు చిడతలు కొట్టుకోవడం కాదు, వాస్తవాలు దమ్ముంటే మాట్లాడు. నేను చదివాను ఆ ఛార్జ్ షీట్లో, ఎంత క్లియర్గా ఉంది తెలుసా సార్? అవును, ఈ పర్చేజ్డ్ పామాయిల్. అవును, పర్చేజ్డ్ అని ఉంది క్లియర్గా అక్కడ. అంటే ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళని ఎవరిని అడగండి, ఐస్ క్రీమ్స్ తయారు చేసేవాడిని అడగండి, పామాయిల్ కలుపుతారు. ఎందుకు కలుపుతారు? ఒక 4 రోజులు ఉండడానికి. మేము హిందువులం కాబట్టి మీరు కూడా స్వామివారం నమ్ముతారు, కానీ నేను ప్రసాదం తెచ్చుకున్నాను. సోమవారం మంగళవారం స్వామివారి దర్శనం అయింది, లడ్డూలు తెచ్చుకున్నాం. శనివారం పూజ పెడితేనే కానీ మిగిలిన ప్రసాదం పంచం మేము, తెలుసా మీకు? అంటే సోమవారం మేము మంగళవారం పూజ చేసుకుని వెనక్కి వస్తే శనివారం పూజ అంటే ఈ మధ్యలో 4-5 రోజులు లడ్డు ఉండాలి కదా సార్ నిలవ. అవును, అందుకని పామాయిల్ కలుపుతారు. వీడికి అది కూడా తెలియదు, ఎందుకంటే ఊర్లో వంపడపడి కంచాల మీద పడి కలిపడిపోయి తినడం కాదు రే. మూదికలు దరిద్రం, వయసు ఉన్నప్పుడు కూడా కూర మొక్కలు దరిద్రం తింటే నీ బతుకు అలాగే ఏడుస్తుంది. అలా గరికపాటి గారి ప్రవచనాలు విని తిండేనే తిని పట్టాడు అన్నం, బుర్రైన కాస్త పని చేస్తుంది, వికసిస్తుంది, పచ్చడి కారం తగిలితే ఒంటికి. యాక్చువల్లీ గతంలో మేము పనిచేసినప్పుడు, ఈటీవీలో పనిచేసినప్పుడు, ఆయనతో పనిచేసినప్పుడు ఇంత ఇలాంటి మూర్తిని అయితే మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఇంత ఎలాంటి అసలు ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ ఉండదు, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, అసలు ఎందుకు ఇంత టర్న్, ఇంత మరో రూపం ఏంటి అనేది మాకు చాలాసార్లు మాకే సిగ్గు అనిపించే పరిస్థితి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, అదంతా పేమెంట్ బ్యాచ్ అండి. ఈ టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా పేమెంట్ ఆపితే రామ్ గోపాల్ వర్మ గారితో ఎంట్రీ ఉంటుంది. ఎగ్జాక్ట్. పేమెంట్ 2 రోజులు డిలే అయితే టీడీపీ ప్యానల్ ఉండదు. చూసుకోండి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను, విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. స్టేట్లో ఇష్యూ నడుస్తుంటుంది, రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఉంటుంది. ఇస్తామని చెప్తే నెక్స్ట్ డే టీడీపీ ప్యానల్ ఉండదు. చూపించమంటారు అలాంటి ఇన్సిడెంట్స్? అవును. ఇప్పుడు ఎంతసేపు ఆడ మా నెమలికి నేర్పిన నరకలేవి వాడు ఉంటాడు, పెట్రోల్ బంకుడు, ఇలా పెడతాడు. నాయుడు గారు ఎక్కడ ఉండలేకపోతానరట, తిరుపతిలో ఉండలేకపోతానరట. దరిద్రం అంతా మొదలైన తిరుమలకి, మీ వాడు కూర్చుని దగ్గర నుంచి పేటలో కూర్చున్నాడు, మా దరిద్రం మొదలైన తిరుమలకి. ఇది మాట్లాడు. జూన్, జూలై, ఆగస్ట్, జూన్లో ప్రమాణ స్వీకారం, జూలైలో కంటైనర్లు తన్ని తగిలేస్తే మళ్ళీ ఎదమాలు వేసుకొని రాఘవేంద్ర కస్టర్లో పెట్టి తీసుకొచ్చి వైష్ణవి డైరీలో మానెత్తికి పెడితే గుడ్డు గుర్రానికి ఫలితం అవుతుండ్రా. ఏంటంటే ఆయన ఎవరండి? సుబ్బారెడ్డి గారు చెప్పారట, నేను చదివాను ఛార్జ్ షీట్లో. 2022లో ఆయనకి డౌట్ వచ్చి దాని శాంపిల్స్ వెనక్కి పంపించారు, వెరిఫై చేసి తీసుకురండి అని. సుబ్బారెడ్డి ఒప్పుకుంటే కండామినేటెడ్ ఏమైనా ఉందేమో అని టెస్ట్లకు పంపిస్తాడు. మీ వాడు చేయడు కదా పని. అవును. తిరుమల హిస్టరీలో 400 రూపాయలు ఎప్పుడైనా దాటి కొనరమ్మని నీకు అనుకోండి సార్, ట్రాక్ రికార్డ్ తీయండి. లేదు, ఎప్పుడు కర్మకాల హెరిటేజ్ వాడికి వచ్చింది కాంటాక్ట్, తీసుకున్నాడు. మరి గేదెలు పిండేస్తాను రేటు ఏడపడతాడు, ఆవులకి గేదెలకి సెరలెట్టుకుని పిండేసి దాంతో ఇలా నెయ్యి ఇలాగా గోపాలకృష్ణ గోఖలేకి తీసుకెళ్ళి ఇస్తాను. ఎదవేటకారులు ఎదవ టీటీనీలు ఆడకండి. మీ దగ్గర పెరిగేలేదని ₹1,00,000 సిగ్గుపడి పెనాల్టీ కట్టి అలా దేశంలో ఉన్న డైరీలు అన్నీ కూడా పాలపిండితో తయారు చేస్తారు. ఇది ఫ్యాక్ట్. ఇది అంత బల్క్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఏం తమాషాలా? ఇప్పుడు మార్కెట్లో మనకి నెయ్యి, డాల్డా 2 ఉంటాయి. ఓ మిడిల్ క్లాస్ డేట్ చేస్తాడు, డాల్డా ఈ బాబు అంటారు. రెమెడీయే కదా, రెమెడీ. అవును. అచ్చచ్చా, మేము అలాంటి వాళ్ళం కాదు. డాల్డా కల్తీ అయిపోయిందండి. మీరు కొనింది ఎవడరా? సరే, ఆ తిరుమల లడ్డుకి ఎవరు మా సార్ జగన్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు నోరిపితే అబద్ధాలు బ్యాచ్ ఉంటున్నారు కదా, 747 జీవో ఏడు సార్. అదే ఇప్పుడు అది కూడా అడగబోతున్నాను. యాక్చువల్లీ 747 జీవో ఒకటి, 740. మీ దగ్గర ఉందా జీవో? నా దగ్గర ఉంది, ఇస్తా. అవును. అది యాక్చువల్లీ తిరుమల విషయంలో, తిరుమల కొండపై కొత్త దుష్ప్రచారం వీళ్ళు మళ్ళీ మొన్న 9 మంది కలిపి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు
7 కొండల్ని 2 కొండలు చేసిన వాళ్ళు కూడా కానీ వీళ్ళందరూ పిలిపిస్తారు బచ్చగలండి మిగిలిన వాళ్ళు. అందులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో ఉన్నాడు కదా ఆయన. ఉన్నాడు కదా ఆయన. మరి మాడద్దు నోరు పడిపోయిందా? అదే కదా. 2 కొండలు కాదు స్వామివారు 7 కొండలు 747 జీవో. టైం తిరుమలకి సరిహద్దులు నిర్ధారించడమే కాకుండా తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవో తెచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 జూన్ 2వ తేదీన. అందుకే మీకు అడుగుతారు మీరేంటి చేశారు సార్ అంటే అబ్బదబ్బ జబ్బ ఆన్సర్. అవతల చేసిందంటే అందుకే వెనకటి సామెత ఉంటుంది, కూసే గాడిద ఎప్పుడు వచ్చి కూడా మేసే గాడిదని చెడగొడుతుంది. అదే వీళ్ళ పని. మీకు ఆ నరేంద్ర మోడీ ఏ పని చేయనివ్వట్లేదని జగన్మోహన్ మీద పడి ఏడుచుకుంటే ఆయన లాస్ట్కి అగ్నిపునీతిలో బయటకు వస్తాడు ఆయన. మీరు ఎర్రిమూల కల్లా చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల ఎలా ఉంటుంది, ఇలా అధపాతాలలోకి చంద్రబాబు ఇలా పడిపోతారు లాస్ట్కి 5 ఏళ్ళు వేసారు కల్లా. ఇంకా కానీ ఏం పర్లేదు. మీరు ఇందులో మీకు ఒకటి చెప్తున్నాను, ఆయన 7 కొండలు స్వామివారి అని చెప్తూ 2005లో తిరుమల లడ్డుకి పేటెంట్ రైట్స్ ఇప్పించాడు. అవును, అదొకటి. మరి దానికి ఒక ఆడిట్ ఏడుస్తుంది కదా. ఈ రీసెంట్ పాస్ట్లో జరిగిన ఆడిట్లో ఇంగ్రీడియంట్స్లో ఏమైనా తేడా వచ్చింది, పేటెంట్ రైట్స్ రద్దు చేసామని చెప్పారా? లేదు. మీరు తెలుగు తక్కువ మేళం కాబట్టి ఎద్దినిందంటే దూరకెట్టేస్తున్నారు. జాగ్రత్తగా ఆ లాజిక్కి వెళ్తే అసలు ఇంత సీనే లేదు. వాడు అప్రహెన్షన్స్ క్లియర్గా చెప్పాలి కదా. దెర్ ఇస్ వాట్ దే సపోజ్ టు యూజ్ అన్నది దే ఆర్ నాట్ యూజింగ్ అన్నది ఎక్కడైనా ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయిందా? లేదు. ఇప్పుడు ఇందులో కోడిపెట్టలో దొరికారు ఏది జంతు మాంసం, జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదనగానే ఇమీడియట్గా కెమికల్స్ ఇది వీరికి ₹1,00,000 పెనాల్టీ కట్టిన నెగిటివ్ టెంకుజాలు తగిలింది కదా, దీనికి అన్వయించేస్తున్నారు. రే మీరు జర్నలిస్టులు కాదురా రే, తెలుగు తక్కువ మేళాలు. మీరు పెనాల్టీ కట్టింది ఎక్కడ డిస్కషన్ కాకుండా మీ ఛానల్లో కాపాడుకోగలరు. కానీ వార్త ఇవ్వాల మీరు అలా సరిలేరు నీకెవరు మహేష్ బాబు సినిమా చూడండి, రోజు చెప్తూ ఉంటాను నేను. ఇలా కొడితే ఇలాగ వస్తాయి గూగుల్లో ఇన్ఫర్మేషన్లు. జర్నలిజం చదువుకున్న అందరూ గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే మాట్లాడుతున్నాం మేము. మీరు చదువు సంజయ్ లేదు కదా, అల్లడైతే చదువు లేదు అడికి డౌట్ లేకుండా చెప్తున్నా. ఆ కృష్ణారావు దగ్గర పనిచేసేవాడికి చదువు రాదు, అది ఎపియర్డ్ బట్ డిస్కంటిన్యూడ్, ఎపియర్డ్ అండ్ డిస్కంటిన్యూడ్ బ్యాచ్ అది. ఆ పచ్చలోడు కులం కాబట్టి ఇచ్చి డిగ్రీ తీసుకెళ్ళి పండగ చేసుకొని. సరే, ఇప్పుడు ఈ తిరుమలలో అందరూ తిరుమల లడ్డు వెనకాల పడ్డారు ఇటు అధికార పార్టీగా. ఎన్ని డిస్కషన్స్ అవ్వకుండా ఒక్క పోలవరం అంటే ఎట్టేశారు. దాని గురించి అడుగుతాను. అడగడం కాదు, ఉండండి ఒక్క నిమిషం. తిరుమల లడ్డు అన్న ట్రాప్ ఇప్పుడు 18 నెలల క్రితం మొదలెట్టారు. ఫామ్ 20 డిస్కషన్ అవ్వకుండా అది నాంది. సార్ మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి సార్, జహాపనాన్ కానీ నరేంద్ర మోడీ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఇందులో దొరికితే నాతో పాటు మీకు అందరికీ గుండు వాచిపోద్ది. టక్ వేస్తారు ప్లాన్. ఫామ్ 20 డిస్కషన్, ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గర నుంచి హ్యాపీగా తిరుమల లడ్డు సెంటిమెంట్లు, ఆ కానంబర్ నత్తం అని పనికొచ్చిన పోలీస్ ఆఫీసర్లు అందరూ డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్. సిట్లో అలాంటి అనుకోండి, నత్వాన్ని గుండొత్తి తీసుకొచ్చారు కదా వాళ్ళు. అలా గుండొత్తి తీసుకొచ్చి ఆఫీసర్లు వద్దు, ఇదిగో తోకంటే అదిగో పులి అని చెప్పేయాలి కావాలి మనకి. అలా చేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మొత్తం పోలవరం పనులు దాదాపు మొత్తం నిలిచిపోయాయని చెప్పి తెలుస్తోంది. వీళ్ళతో ఏమీ కాదన్న విషయం ప్రజలు గ్రహించండి. డయాఫ్రమ్ వాల్ మెగా కృష్ణారెడ్డి కట్టిన దాంట్లో అవకతవకలు నేను మొమ్మటి లేకుండా చెప్తున్నా. వీళ్ళు బేసిక్ మినిమం 4.5 డయా ఎంతో కట్టాలి, 3.8 3.5 కన్ఫైన్ అయ్యారు. లోపం స్పిల్వే, అది ఎప్పుడు నదీ ప్రవాహాన్ని మళ్లించి కట్టాలి. ఆ నదీ ప్రవాహం మళ్లించకుండా కట్టిన పాపానికి మొత్తం కింద నుంచి దొలుచుకుని చచ్చింది. తట్టడం మట్టేసి వాళ్ళు లేడు. ఈ నోరిపితే అబద్ధాలు 72% నా దివసం అని ఆ జింగి చిక్కుని జయం చంద్రన్న పాటలు పాడించారు. కానీ పచ్చి అబద్ధాలు అక్కడ కోడిపెట్టల్లో దొరికారు. దాని విషయంలో మొన్న ఎపెక్స్ బాడీ ఏది పోలవరం అథారిటీ కూడా క్లియర్గా చెప్పింది, ఇది ఫైండింగ్ ఫాల్ట్స్. జర్మన్ వాళ్ళు వచ్చిన ఇంజనీర్స్లో వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు డయాఫ్రమ్ వాల్ యొక్క డ్యామేజ్ని. అది ఎక్కడ కూడా నాసిరకం. వీళ్ళకి గిన్నీస్ రికార్డు కావాలి కదా. చంద్రబాబు జీవితంలో ఏడు చేసాడంటే ఇప్పుడు డిస్కషన్ లేనప్పుడు గిన్నీస్ రికార్డు పోలవరం కట్టేసాడు 72% అనేది చెప్పుకోవాలట. ఏంది ఆ రోజే చెప్పారు పోలవరం కాళేశ్వరం గై ఉపద్రవం దేనికి ఉందని. ఎవడన్నాడు? ఆ సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం అథారిటీ బోర్డు చెప్పిన మాట వాళ్ళు వినరు. ఆ గజేంద్ర షెకావత్ వాళ్ళను ఏం చేశారు దీన్ని? ఆ ఓమభారతమ్మ ఉన్నప్పుడు కాస్త పని అయింది సార్, ఆవిడ తర్వాత నుంచి ఇంకంతే. సభకు నమస్కారం.com. ఈ తర్వాత నిన్న మీరు చూసే ఉంటారు వైఎస్ జగన్ చెన్నై పర్యటన. అది కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మ్యారేజ్ ఈవెంట్ అయినా సరే దాదాపు మొత్తం కుటుంబం అంతా కనిపించింది అక్కడ. ద వే హౌ వైఎస్ జగన్ రిసీవ్డ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వే హౌ హీ వెల్కమ్స్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గెస్ట్స్ హూ అపీర్డ్ దేర్, హూ అటెండెడ్ దేర్, ఇదంతా మనం క్లియర్గా చూసాం. సో దీన్ని బట్టి మనం ఎలా దీన్ని ఒక మెసేజ్ ఇవ్వచ్చు? వాళ్ళ కుటుంబం సార్, అది మనకి సంబంధం లేని విషయం. కానీ అక్కడ ఫస్ట్ థింగ్ ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్ స్టాలిన్. అవును. అండ్ ఆయన హీరో సూర్యతో ఈజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనుకుంటా ఆయనకి. అవును. ద ర్యాప్ వాట్ ఈస్ దే ఆర్ క్యారింగ్. అండ్ మూడోది ఈ విజయ్ తలపతి అండ్ హౌ దే ఆర్
టుగెదర్. అవును. ఇప్పుడు రేపు పరిణామాలు ఆ ఏడీఎంకే బీజేపీ నేను రెండు ఒకటే ఇప్పుడు వాళ్ళని ఎవరు నమ్మరు అక్కడ. అయితే డిఎంకే లేకపోతే విజయ్కే ప్రాబిలిటీస్ ఉన్నాయి అక్కడ. సో ఆ ప్రాబిలిటీస్లో వీళ్ళిద్దరితో ఆయన యొక్క సఖ్యత ఎలా ఉందో చూడండి. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సదరన్ స్టేట్స్లో వీటో పవర్, రేపు పొద్దున ఇక్కడ కేసీఆర్ తథ్యం, అవును, అక్కడ స్టాలిన్ లేకపోతే విజయ్ అనుకుందాం, అంత పోన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఈ త్రయం సదరన్ స్టేట్స్లో వాట్ విల్ బి అవుట్ ఆఫ్ 4 ముగ్గురు కలిసి ఉంటారు, 3 శక్తులు. యా ఇది ఫస్ట్ చూడవలసింది. దాంట్లో అందులో మహాశక్తి కింద జగన్మోహన్ రెడ్డి, అక్కడ స్టాలిన్, ఇక్కడ కేసీఆర్. ఇవైతే ఉపద్రవాలే. ఫస్ట్ థ్రెట్ బీజేపీకి ఎలా సెంట్రల్లో. ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వీళ్ళు ముగ్గురులో జాగ్రత్తగా గమనిస్తే స్టాలిన్ అండ్ కేసీఆర్ ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్లా నేషనలైజ్డ్ పార్టీస్ కింద ఉన్నాయి. మీకు అర్థమైందా? రేపు పొద్దున కూటమికి అక్కడ మమతా బెనర్జీ సూపర్ పవర్ ఉంది అక్కడ. అవును, వెస్ట్ బెంగాల్. రేపు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో మళ్ళీ మమతా బెనర్జీ కనుక రిటైన్ చేస్తే దేశం ఒక చిత్రం మారుతుంది. ఎందుకంటే వాళ్ళ గోడ మీద పిల్లలాగా ఆమ్ ఆద్మీ పార్టీ టైప్ కాదు కదా వీళ్ళు 4 డైమెన్షన్స్ మీరు చేస్తారు. అవునవును. కాంగ్రెస్ ఎలాగో నేను నువ్వు కాలు చెప్పుకొని కాళ్ళ గజ్జ కంకాలమ్మ ఆడుకుంటున్నాయి. సో 4 స్టేట్స్ నుంచి 4 చీఫ్ మినిస్టర్స్ విత్ సూపర్ పవర్తో వస్తే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వీటో పవర్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టారు వాళ్ళ ససవతనానికి. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల 2 స్టేట్ల ముఖ్యమంత్రులు సమన్వయం అయిందనుకోండి, మళ్ళీ వీటో పవర్ కాంకర్ చేసినట్టే కదా. అంతే కదా, ఇద్దరు కలిస్తే అంతే. కేరళ ఆబ్వియస్లీ ఆయన పినరాయి విజయన్ గారు కనుక రేపు మళ్ళీ రిటైన్ అయితే మీకు సౌదర్న్ స్టేట్స్ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నిన్న జరిగినటువంటి చెన్నైలో జరిగినటువంటి మనకు కనిపించినటువంటి దృశ్యాలు రానున్న కాలంలో సౌత్ నుంచి ఒక కొత్త ప్రత్యామ్నాయం వైపు. ఆబ్వియస్లీ సార్, నేను ఎప్పుడు అలాగే చూస్తా. రీజనల్ పార్టీలు ఎప్పుడైతే స్ట్రెంథన్గా ఉంటాయో, ఒకసారి యునైటెడ్ ఫ్రంట్స్ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక నేషనల్ లెవెల్లో వాట్ దే హ్యావ్ గివెన్ టిట్ ఫర్ టాట్ ఫర్ బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్కి. అవును. సో ఆ ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఎందుకంటే ద మొనాటమీ ఆఫ్ బీజేపీని భరించే సామర్థ్యం దేశ ప్రజలకి రోజు రోజుకి తగ్గుతుంది. మనం కూడా కాదు, దేశంలో వాళ్ళకి ప్రతి ఎలక్షన్లో వాళ్ళకి తగ్గుతున్న విధానం కూడా వాళ్ళు అక్కడ పారల్గా కాంగ్రెస్ స్ట్రెంథన్ అవ్వట్లేదు కాబట్టి మనకి దరిద్రం తప్ప కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం వచ్చింది అనుకోండి రీజనల్ పార్టీతో. ఆబ్వియస్లీ ద ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఇప్పుడు నేషనల్ లెవెల్లో ద వే దే ఆర్ క్వశ్చనింగ్. ఇప్పుడు చూడండి మమతా బెనర్జీ ఇష్యూలో ఆవిడకి చొరబాటుదారులు వీటిలన్నిటి విషయం మీద అమిత్ షా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీ. అసలు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? స్టేట్కి ఏం బార్డర్స్ ఉండవు కదా, స్టేట్ బార్డర్స్ని ప్రొటెక్ట్ చేయదు కదా. రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మెజరబుల్ ఫెయిల్యూర్ రోహింగ్యాలు లోపలికి వస్తున్నారు అన్నది ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ మెజరబుల్ ఫెయిల్యూర్. దాన్ని మమతా బెనర్జీని ఆపాదించి మాట్లాడితే వాళ్ళు తెలుగు తక్కువతో ఇలాంటివన్నీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి కొడుతున్నారు. ఒక ఎంపీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఆవిడ ద వే షీ ఈజ్ రిసీవింగ్ బ్యాక్ పట్ అని కొడుతుంది ఆవిడ. వాళ్ళకి సమాధానం లేక కాలు చేయి కొట్టుకొని సస్తున్నారు కుర్తిలో పడ్డ ఎలకలాగా. అదే వాయిస్ మాడ్యులేషన్స్ రేపు పొద్దున్న స్టాలిన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లేకపోతే అక్కడ ఆల్టర్నేటివ్గా విజయ్ వచ్చినా అండ్ ఇక్కడ కేసీఆర్ వచ్చినా వాళ్ళని అయితే క్షమించారు కదా. అవును. అంచేత దేశం ముఖ చిత్రం సదరన్ స్టేట్స్తో ఎలా మారబోతుందన్న పరిణామాలే చూడండి. సరే, ఇప్పుడు మళ్ళీ స్టేట్కి వస్తే అంబటి రాంబాబు మీద దాదాపు కేసుల సంఖ్య రోజు అర్ధ సెంచరీ దాటి ఉంది. దాదాపు నిన్న 34 ఇవాళ 54 అయిపోయింది. అవును, 54 వరకు కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఇది మనోభావాల యోగం కదా సార్. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ మనోభావాలు ఉంటాయి. అలా జగన్మోహన్ రెడ్డిని పటాభిగడ ఏదో పేలితే రాష్ట్రం అందరికీ ఆ మనోభావాలు ఎందుకు రాలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత మాట డెలిబరేట్గా ఆయన అన్నదానికి ఇతను మీరు జాగ్రత్తగా గమనించండి సార్. లుక్ ఎట్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. దే ఆర్ ఇన్ ప్రొవొకేషన్. ఈ పేస్లో లాస్ట్ దగ్గర ఈ 2 years టర్న్యూర్లో అంబటి రాంబాబు గారు ఒక్కలే ఫస్ట్ బరస్ట్ అయిన వ్యక్తి. ఇప్పుడు వంశీ ఇంటిని అటాక్ చేశారు, కొడాలి నాని ఇంటి అటాక్ చేశారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇల్లు అటాక్ చేశారు. అలా మీరు ఏ అటాక్లైనా చూడండి, వాళ్ళ దగ్గర నుంచి రియాక్టివ్ మోడ్ లేదు. అవును, దిస్ ఇస్ వాట్ వైఎస్ఆర్సీపీ ఇస్. యా. బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ అంబటి రాంబాబుని చేసుకుంటూ వస్తున్నారు ఆ గుడి దగ్గర నుంచి. మీరు జాగ్రత్తగా గమనిస్తే లుక్ ఎట్ దేర్. ఒక ఆవిడ గ్రంథాలయ కమిటీ చైర్మన్, ఇంకో ఆవిడ ఎమ్మెల్యే, వందనాదేవి ఎవరు, ఒక ఆవిడ ఎమ్మెల్యే, వాళ్ళ భర్త, వాళ్ళతో వచ్చిన మాబు. ఫ్రంట్ ఎండింగ్ వీళ్ళనే చెప్తారు కదా సార్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు అండ్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే భర్త అని. వీళ్ళ మీద ఏం కేసులు? అండ్ వాట్ సార్ట్ ఆఫ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ దే యూజ్డ్, అవన్నీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు నిలబడుతున్నాయి వాళ్ళందరికీ. బట్ వీళ్ళకి వచ్చినాక మనోభావాలన్నీ అయిపోయి కొంపలు లేచిపోయి చచ్చిపోతున్నారు దానివల్ల రాష్ట్రం అంతా. ఆ మాటకు వస్తే మనం అంటాం చంద్రబాబు గారిని ఆ మాట అనొచ్చా అనకూడదు, కానీ ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో ఆయనే చెప్పుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా. ఈ సెట్ సారీ, ఈ హజ్ విత్డ్రాన్ దోస్ వర్డ్స్. నేను అలా అనకూడదని పశ్చాత్తాపం కూడా వ్యక్తపరిచాడు. అయినా వాళ్ళకి నచ్చదు. వీళ్ళు ఏమైనా వ్యక్తపరిచారా? లేదు. అంటే రేపు పొద్దున్న రోజా గారి ఇంటికి మన పేరు నాని గారి ఇల్లు ఇవన్నీ లైన్లో ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు కూడా పగులుతాయి, వాళ్ళకి దెబ్బలు పడతాయి. ఇది వాస్తవం. కానీ వాళ్ళు ఇలా ప్రొవోకేటింగ్గా మాట్లాడతారా లేదా అన్నది వాస్తవం.
గమనించాలి ప్రజలు. ఇప్పుడు ఈ తిరుమల లడ్డు విషయంలో అంటే ఈ మధ్య కాలంలో గత 2 రోజుల నుంచి నేను కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కానీ జనసేన లీడర్స్తో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళలో ఒక విధమైన డిస్సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తుంది ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపై తిరుమల లడ్డు వ్యవహారంలో. దాని మీద మీరేమంటారు? ఎవరికైనా అంతరాత్మ ఉంటుంది సార్. ఇప్పుడు నేను హిందువునే, నేను ఆ దేవదేవుడు మాకు ఇంటికి ఇలవేలిపోయిన చంద్రబాబు గారు చెప్పేసినంత మాత్రాన ఆయన ఒకటికే మా ఇలవేలిపోయిన పేటెంట్ రేట్స్ లేవు కదా, నేను ఆయన మాకు ఇలవేలిపోయిన. మా మనోభావాలు ఎలా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ రెండు మనకు నిదర్శనమే కదా. నెక్స్ట్ డే గుడి సంప్రోక్షణ జరుగుతుంది, కానీ వీళ్ళు సంప్రోక్షించేశారు ఈ పంతులు అక్కడ ఉన్నోళ్ళు ఏ ప్రాతిపదిక మీద? హౌ కెన్ దే యాక్సెప్ట్? ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ వచ్చింది ఎగ్జాంపుల్, అందులో పందికోవు లేదన్న దగ్గర వీళ్ళు ఇవాళ సంప్రోక్షణ చేశారు అనుకోండి, ఎస్ స్వామివారి కైంకర్యాల్లో అపవాదం జరగలేదని చెప్పి మేము సంప్రోక్షణ చేసాం, ఇంకెవాళ్ళ నుంచి మనం ప్రసాదం అసలు ఏ మలినం లేదు ఇప్పటిదాకా ఉన్న దాంట్లో కూడా, ఇప్పుడు ఇంకా ధైర్యంగా తినొచ్చు అని చెప్పే ఉద్దేశం వాళ్ళకి ఏమైనా కనబడిందా? చంద్రబాబు గారు ఎద్దినింది అనగానే దూర కట్టేసి వాళ్ళు కాగడాలు పెట్టుకుని సంప్రోక్షణ చేసేస్తారా? దాని బేస్ ఏది? అలాగే ఈ బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కడికి అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది, ఏమని? నేను ఆ దేవదేవుడు నేను కొలుస్తాను, ఆ ప్రసాదం నేను తిన్నాను, నేను తిన్నది నాకేటో తెలియదా సార్? అంతే కదా, తెలుస్తుంది కదా. ఇంకోటి చెప్తా సార్, దేశంలో సిపాయిల తిరుగుబాటు మీరు నేను చదువుకున్నాను చరిత్ర. పవన్ కళ్యాణ్ అయితే చదువుకోలేదు, కానీ ఎందుకు పంది కొవ్వుతో తోట తీమన్నందుకే కదా రెవల్యూషన్ వచ్చింది. అదే మెయిన్ దారి. అరే నోటుతో ముట్టుకోమన్నందుకే అంత రెవల్యూషన్ వస్తే దాన్ని కలిపి తినమంటే మనలో ఎలాంటి రెవల్యూషన్ వస్తుందండి? ఆ రెవల్యూషన్ ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఎందుకు లేదు? అబద్ధం అది. నిజం అన్నది ప్రభావితం చేస్తుంది. వీళ్ళు ఎంత చెప్పినా అబద్ధాలు ప్రభావితం చేయలేకపోతున్నారు. ఇట్ ఈస్ దర్ మెజరబుల్ ఫెయిల్యూర్. అయిపోయి ఇంకోటి సార్, హ్యూమన్ నేచర్. ఇప్పుడు ఆయన స్థాయికి చంద్రబాబు గారు, అరే నేను కూడా ఇందులో ఏదో కలిసింది మకిలేందేమో అన్న అనుమానంతో నేను టెస్ట్ చేయించాను, లక్కీగా ఏం కాలేదు. ఈ కండమ్లేటెడ్ వెనక్కి రిజెక్ట్ చేసిన 4 దిక్కుమాల లారీలు తేబట్టే దరిద్రం అని చెప్పి వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకుంటాం అంటే అయిపోయింది. ఆ రోజే అందరూ ఇలా చంద్రబాబు గారు శభాష్ అంటాం, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అప్రిషియేట్ చేసేవారు. ఇదేటండి ఇది? వీళ్ళకి చింత సచ్చినా పులుపు సావదు అన్నట్టు. అరే అందులో ఏంటి లేదురా అన్నా సరే ఏం కావుందని కంచలోడు కలిపడిపోతే ఏంటి చేయాలి సార్? అంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళు ఫస్ట్లో ఒక మాట అనేసారు కదా, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. సో అది పవన్ కళ్యాణ్ అంటే తెలివి తక్కువ, తెలియదు, వదిలేండి పక్క తీయండి. దాన్ని కన్ఫైన్ చేసుకోవడానికి దాని మీద తోసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ మీద. దాని మీద నిలబడడానికి ఒక మూర్ఖంగా పోతున్నారు. అప్పుడు ఏం చెప్పాలి చంద్రబాబు? నేను ఉసుకోంటి డిస్కో డాన్స్ చేశాడు ఇడితే తప్పని చెప్పి పక్కపోవచ్చు కదా. అవును, నువ్వు ఏం తిట్టినా ఎంత అవమానం చేసినా పక్కపోడు కదా. నిన్నటితో ఇంకా తాటతలమైంది కదా. సనాతన ధర్మం అంటే స్వర్గంలో పెళ్ళి అవుద్ది, నా పెళ్ళి స్వర్గంలో అయింది, నీ సంగతి థియేటర్ 3 ఇళ్ళకి ఇచ్చో డైరెక్ట్గా ఇలాగే అడగలేదు ఇంకంతే. సో ఇదంతా చూస్తే ఓవరాల్గా వైఎస్ జగన్ని హిందూ వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు. సో వాస్తవానికి మనం గతం నుంచి పరిశీలిస్తే 746 జీవో కానీ 747 కానీ 2 ఉన్నాయి జీవోలు. ఒకటి తిరుమల 7 కొండల పరిధి నిర్ణయించడం వైఎస్ఆర్ హయాంలో, తర్వాత తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదు అనేది ఒక జీవో, అది కూడా వైఎస్ఆర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇందాక మీరు చెప్పారు తిరుమల లడ్డుకి పేటెంట్ తీసుకొచ్చింది వైఎస్ఆర్. ఆ తర్వాత 2014 to 19 మధ్యలో దాదాపు విజయవాడ పరిధిలో 8 ఆలయాలు ధ్వంసమైన మీకు తెలిసిందే. అయితే జగన్ వచ్చిన తర్వాత ఎన్ని ఆలయాలని పునరుద్ధరించారు? మీరు ఆలయాలు జమ్మూ కాశ్మీర్లో తిరుమలేశన్కి దేవాలయం కట్టించింది. యుఎస్లో కూడా ఇప్పటి వరకు టీటీడీకి ఆలయం లేదు. యుఎస్లో కూడా ఆలయం జగన్లోనే జరిగింది. జూబ్లీహిల్స్, విశాఖ. ఎవరు ఇక్కడ హిందూ వ్యతిరేక? అండ్ కర్ణాటక కల్కటా. ఎవరు హిందూ వ్యతిరేకి ఎవరు కాదు. సరే మీకు మాట చెప్తా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు దేవదేవుడు ప్రశ్నలు కానీ లేకపోతే తిరుమల ప్రసాదాలు మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తతో నన్ను అడుగుతారు. అంతే కదా, బికాస్ మీది నాది రిలీజన్ అక్కడ. ఖచ్చితంగా. బట్ లౌకిక దేశంలో ఎదుటి మతాన్ని గౌరవించవలసిన బాధ్యత నా మీద మీ మీద ఉన్నా సరే మీరుకున్న పరిధిని మీరు కన్ఫైన్ చేసుకుని అవును మీరు చాలా సెన్సిబుల్గా క్వశ్చన్స్ అడుగుతారు. అంతే కదా. ఏమంటే మీ హిందూ దేవుడు మీ వల్లే మక్కిలు చేసుకున్నారు చూసారా అని అవహేళన చేయట్లే మీరు. అది చేయరు. ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటికి లేకపోతే మనం ఏం చేయాలి చెప్పండి? నేను ఇంకా నా స్వామి మకిలికి అంటలేదు, నా స్వామి ప్రసాదం మలినం కాలేదు, ఆ దేవదేవుడి ప్రసాదంలో ఎవరికి ఆ ధైర్యం లేదు అమ్మయ్యా అనుకుంటే వీళ్ళు ఇంకా దానికి యాసిడ్లు హార్పిక్లు కలుపుతారంటే రే మీరు చదువుకున్నారా లేకపోతే ఎందులోనో పడి ఎవరినో ఉద్ధరించినారు కదా మీరు వార్తలు డిబేట్లను. దానికి ఏమైనా శాంక్చుటీ ఉందా? నువ్వు ఏమైనా ప్రూవ్ చేయగలవా? అత్యున్నత న్యాయస్థానం డిప్లాయ్ చేసిన సిట్టుని కూడా మీరు నమ్మరంటే ఎందులో మీరు అంటే మీకు వ్యవస్థలు అంటే గౌరవం లేదు కదా. అలా అప్పుడు మొన్నటిదాకా వాడు కొమ్ము కాసినాడు ఉన్నాడు, ఆడు పోయిన తర్వాత ఇంక మీకు ఇంకా బరితెగింపు ఎక్కువైపోయింది.
అధికారం లేనప్పుడు ఆడు కొమ్ము కాచాడు, అధికారం ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి మిమ్మల్ని కొమ్ము కాచేస్తారని భ్రమంలో మీరుంటే గౌరవ న్యాయస్థానం తోలు తీసి చేతికి ఇచ్చింది. ఇంకా తీర్పు రాలేదు సార్. చార్జ్ షీట్కి ఎంత కుర్తులో పడ్డలకలా కొట్టుకు వస్తున్నారు వీళ్ళు. మీరు గమనించండి. ఇంకా తీర్పు వస్తే ఎలా ఉంటుంది? ఏముంటుంది వీళ్ళ పరిస్థితి ఊహించుకోలేరు వీళ్ళు. సార్ ఓవరాల్ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తారు? ఎక్కడికి రాలి దీన్ని వీళ్ళు సాగదీయాలనుకుంటున్నారు. వీళ్ళు బంగాళాఖాతంలో కలవడానికి చేసుకున్న బ్రహ్మాండమైన బృహత్తర కార్యక్రమం సార్. మీకు ఒకటి చెప్తున్నాను, నాగుపాము పోగా 14 ఏళ్ళు ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు చదివాం. మీకు జ్ఞాపకం ఉందా? నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు వాళ్ళకి చేసిన హ్యూమిలియేషన్ని మొత్తం బదనాం చేసి కూర్చోపెట్టడానికి వాళ్ళు బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రాసుకొని కూర్చున్నారు. ఈ తపేలా ఛానల్ కన్నా స్క్రిప్ట్ వాళ్ళది చాలా పవర్ఫుల్. తగిలించి తమాషా చూస్తున్నారు. వీళ్ళు వెర్రి వెంగళాయిలు అవుతున్నారు. జాగ్రత్తగా గమనించి. అంటే టోటల్ స్క్రిప్ట్ అంతా స్క్రిప్టెడ్ బై మోదీ అండ్ ఎస్ అంటారా? చంద్రబాబు నాయుడు మాట్లాడు. పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు సార్. రీసెంట్ పాస్ట్లో ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను మీకు. 2 విషయాలు చెప్తే ప్రజలకు బాగా అర్థం అవ్వాలి. ఒకడు బండి సంజయ్ బీజేపీ అని సర్వం తానే పరిగెట్టించాడు రాష్ట్రం అంతా. లాల్ బహదూర్ స్టేడియంలో సభ పెట్టాడు. బండి సంజయ్కి ఇలాగ బ్రహ్మాండమైన అప్లాస్ ఇస్తున్నారు. నరేంద్ర మోడీలో భుజం కూడా కొట్టి చూడు అని సంతోషపడ్డాడు. మనం ఏమనుకున్నాం, ఇంకేంటి నరేంద్ర మోడీ దృష్టిలో పడిపోయి బండి సంజయ్ సూపర్ అనుకున్నాం. స్పాన్ ఆఫ్ నో టైం బండి సంజయ్ పదవి పోయింది. అవును, మీకు అర్థమైందా? నరేంద్ర మోడీ ముందు ఎవడైనా ఫోటో కనబడక అడ్డుకొచ్చాడు అనుకుంటాడు, పని అయిపోయినట్లు ఎక్కాడు. అవును. అలాగే పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వెళ్తే పవన్ కళ్యాణ్ సీఎం పవర్ స్టార్ అని అరిస్తే నేను కాదు ఆయనే చెప్పాడు, నరేంద్ర మోడీ గారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా కష్టంగా ఉంది, మీరు ఇలా అరవకండి, ఇబ్బందిగా ఉంది ఆయనకి అన్నాడు. ఈటరే ఇబ్బంది అని వెనక ముందు చూస్తే మనోడు బీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్కి కూడా వెళ్ళలే. అవును, వెళ్ళలేదు. మీరు గమనించారా? అంటే సీట్ చిరిగిపోయి చాలా రోజులు అయింది. రాష్ట్రంకి ఏమైనా సమస్య వస్తే ఢిల్లీ వెళ్ళి సాల్వ్ చేస్తాను. పచ్చబద్ధం, నోరు విప్పితే అబద్ధాలు. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు. ఇంక బాధ అంతా ఏంటి తెలుసా సార్? పవన్ కళ్యాణ్ అక్కడ సెమినార్ అవుతుంది, ఏది ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ అవుతుంది విజయవాడలో. ఓవర్ యాక్షన్ చేసుకుని వెళ్తే పోలీసు వాళ్ళు వచ్చి కుదరదా పర్వ బయటికి పదని చెప్పి తీసుకెళ్ళిపోయి లాడ్జ్లో కూర్చోబెట్టారు హోటల్లో. పోలీస్ యాక్ట్ అంటే 30. వీళ్ళు పోలీస్ యాక్ట్ అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా జడుస్తుండే, ప్రజలు ఏమైనా అవుతారు, కాల్తో తంతుండ్రు బ్యారికేడ్ని. ఇది వీళ్ళకి కడుపుమంట. అదేంటిది, నేను హీరో కదా, నాకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు కదా, నేను రోడ్డు మీద పడుకుంటూ పోయిన నన్ను ఆపేశారు కదా, ఈ కథలన్నీ ఇనివాళ్ళం మనం. జాగ్రత్తగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా అదే చేద్దామని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు మళ్ళీ దానికి టిట్ ఫర్ టెట్లా, బాబు లొకేషన్ వెళ్ళి రామ్మా అంటారు. ఆడప 4-5. చంద్రబాబు గారు బస్సు స్థానకాలు వెళ్ళినా సరే ఒక్క పెట్ట మనిషి గుండేసి కాల్చినా దొరకట్లే. ప్యారల్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తే టక్కని పవన్ కళ్యాణ్ వీళ్ళు నువ్వు కూడా అడవాడి చేయి, కాకలో పడేళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడవాడి చేస్తుంటారు. ఏంటి లాభం? నేను ఈ ధరని నువ్వు ఆ ధరని పాట పాడుకోవడం తప్ప ఇంకేట్లేదు. సో ఓవరాల్గా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒరిజినల్గా వచ్చే వైబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ బాబాక్రం ఎలా ఉందంటే, ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి మనం ఎంత హ్యూమిలేట్ చేస్తున్నా ప్రజల్లోంచి అంతకు 10 రెట్లు బౌన్స్ బ్యాక్ పైకి లేస్తున్నాడు. అవును, మనం ఎన్ని చెప్పినా అబద్ధాలు ప్రజల్లోకి ఎక్కట్లేదు. ప్రజలు నిజాన్ని గ్రహిస్తున్నారు. ఇది వాళ్ళకి తట్టుకోలేని ఉడుకుమొత్తం. సో ఇవాళ ఢిల్లీ పర్యటన కూడా ఉంది మొత్తంగా కూటమి పెద్దలది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఏంటి ఏం జరగబోతుంది? ఏమీ జరగదు. ఆ లక్ష్యంతలు వేస్తారు, వీళ్ళు శుభ్రంగా సమ్మగా తిని వస్తారు. దీని వెనకాల తిరుమల లడ్డు వ్యవహారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. గుండె వచ్చేస్తారు వాళ్ళు పిలిచి అక్కడికి. ఎన్నాళ్ళు ఇది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాడు కదా మొన్న, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని అడుగుతారు వాళ్ళు. ఏరా ఇచ్చిన ఛార్జ్ షీట్ కూడా చదువుకోవడం రాదా మీకు? పవన్ కళ్యాణ్ కంటే చదువు సంచలేదు. మరి మీరేదో ఎంఏ ఎకనామిక్స్ ఇవన్నీ చదివారు, వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పారు కదా. మీ వాడు స్టాన్ఫోర్డ్ కూడా కదా, ఇంగ్లీష్ బహుముఖ ప్రజ్ఞాశాలి కదా, మా చెడ్డ కలుపుకోలుతాలో ఉన్నాడు కదా. 40 పేజీలు ఏదో కథలు ఉన్నాయని చెప్తున్నాడు. ఏదో 40 పేజీల కథ మీకు అర్థమైన కథ చెప్పండి అని చెప్పి టక్క వాళ్ళు ఇంగ్లీష్ బ్యాచ్ కదా అది. మా పీయూష్ గోయల్ అయితే అసలు కడుపులో ఎటు పెట్టుకోడు. మీ ప్రత్యేక హోదా ఎన్ని కోట్లు కమిషన్ చూడరా అని చెప్పేస్తాడు. మిమ్మల్ని మేము పక్కెళ్ళి ఆడుకోమంటే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో ఆడుకోమంటే మీరు అడ్వాన్స్ ఎత్తా గేమ్లు ఆడుతాను రేట్ అని అడుగుతారు. రేపు సార్ 3 లక్షల కోట్లు మమ్మల్ని చిన్నపిల్లలు చేసి అప్పిచ్చారు సార్, ఏమైందని వాళ్ళు అడుగుతున్నారు సార్ అని అడుగుతారు. ఫస్ట్ బడ్జెట్ ఎట్టాలి ఏడు చేయాలంటే మీరు సావండి మేము తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసాం, మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు మనోడు చెప్పాలి కదా రేపు బడ్జెట్ పయ్యాల కేసు దీర్ఘ సోమంగళి బాబు కథ చెప్పాలి కదా మనకి. అలా దాంట్లో చెట్టుకొచ్చాం, ఇల్లు ఎక్కడ పెట్టాం, అలా తీసుకెళ్తే ఇది ఎటు తిరిగి ఎక్కడికి వెళ్తుంది సార్ అని అడుగుతారు కదా ఒకడు. మీరు జర్నలిస్ట్ ఒకడే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, ఉంటారు అడుగుతారు కదా సార్ దేనికి తగలెట్టారు సార్ దేనిని అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్, ఇవన్నీ పేర్లు మనం వింటున్నాం కదా. అమరావతి ఏది అని నారాయణ గారిని పక్క లేపారు. నారాయణ చెప్పు కథలు అంటే నీళ్ళు తోడాను, కంపలు కొట్టాను, రెక్క 49 కోట్లు మిగిలినవేవి నీకు ఇష్టం పెట్టుకున్నావు కదా అక్కడ అమరావతి. ఏం చేస్తున్నావు? అమరావతి ఈ అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు లేపే ఏది ఈ పార్లమెంట్ సమావేశాలు తక్షణం బిల్లు ఎట్టేస్తారు కదా, ఏది బిల్లు? ఇదైతే ఎత్తిపోయింది, మళ్ళీ సెషన్ ఉంది,
అప్పుడైనా పెడతారా? నూరిపితే అబద్ధాలు, అక్కడ అమరావతి రైతులకి న్యాయం చేయరు, మళ్ళీ ఇంకా ల్యాండ్ కావాలి చుట్టుపక్కల అంతా దేనికి? సరే అమరావతి పక్కన పెట్టండి, వీళ్ళ అభివృద్ధి కూడా వీళ్ళ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వైజాగ్లో మా వాళ్ళే వచ్చిందని చెప్పి చెప్పుకున్నారు, దానికి దాదాపు 32,000 కోట్ల రాయితీలు కూడా ఇస్తుంది గవర్నమెంట్. దానివల్ల వచ్చే ఉద్యోగాలు అయితే 1,300 1,200 ఉంటాయి. సో అది కాసేపు పక్కన పెడదాం. వరల్డ్ వైడ్ గూగుల్తో మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్ చెప్తున్న పరిస్థితి. కానీ ఇదే గూగుల్ 2.4 మిలియన్ SFT తోటి బెంగళూరులో అలింపిక్ సిటీలో ఆఫీసు ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఓపెన్ అవబోతుంది. దాదాపు తొలి దశలో 6,50,000 SFTతో ఆఫీసు, మొత్తం 20,000 మందికి ఉద్యోగాలు. గూగుల్ 6,50,000 అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సచివాలయంకి సమానంగా. అంత పెద్ద ఆఫీస్ సెటప్ చేస్తున్నారు. ఒక టవర్ తీసుకుని ఇంకో 2 టవర్స్ ఈ 2 కల్లా పూర్తవుతాయి అనేది గూగుల్ అంచనా. ఇప్పుడు అది చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ మన ఈ తెపేల ఛానల్లో ఆయనకి స్క్రిప్ట్ ఇస్తారు, గూగుల్ కర్ణాటక రావడానికి నేనే కారణం అంటాడు. అప్పుడు ఆ IT మినిస్టర్ చెల్లని కొడతారు, క్వాంటమ్ ఆల్రెడీ మా దగ్గర ఉందని మొన్న ప్యానెల్ చేయలేడు కదా, అలా ఇప్పుడు దీనికి కూడా ఆ కథ చెప్తారు, ఆ కథకి తగ్గట్టు వాళ్ళు సమాధానం ఇస్తారు, కానీ ఏముండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.